నిజామాబాద్ పోలీసులు అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠాను అరెస్టు చేశారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎల్ రాజా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఈ కేసు ఛేదించారు. శనివారం రోజున రేంజల్ ఎక్స్ రోడ్ వద్ద పోలీసులు నిందితులను పట్టుకున్నారు. నవీపేట గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడు తహసిన్ ఖాన్ మేస్త్రి పనిచేస్తూ జీవనం సాగిస్తుంటాడు. పని చేయగా వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో డబ్బుల కోసం అప్పుడప్పుడు చిన్న దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. అదేవిధంగా నిందితుడు మార్కెట్ల వద్ద పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను టార్గెట్ చేసి వాటిని దొంగలించి మహారాష్ట్రలో అమ్మేవారు. ముఖ్యంగా తహసిన్ ఖాన్, అతని సహచరుడు సయ్యద్ సోహిల్ కలిసి నావిపేట, రేంజల్, బోధన్, బాసర ప్రాంతాల్లో ఈ దొంగతనాలు చేశారు. ఈ బైకులను తహసిన్ ఖాన్ ఇంటి వెనుక దాచిపెట్టారు. వీటిని మహారాష్ట్రలో అమ్మేందుకు సిద్ధమైన సమయంలో పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు నిందితులను అరెస్టు చేసిన అనంతరం వారి వద్ద 15 బైకులు రికవరీ చేశారు. ఈ అరెస్టుతో బైకు దొంగతనాల కేసు విజయవంతంగా పరిష్కరించబడింది. ఈ కేసును ఛేదించిన అధికారులకు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎల్ రాజా వెంకటరెడ్డి అభినందనలు తెలియజేశారు. థ్యాంక్ యూ. ఎవరు పనిచేస్తున్నారు వర్కింగ్ ఐడెంటిటీ కూడా బాగా కష్టపడుతుంది. గంగాధర్ రాజశేఖర్ కష్టపడుతుంది. ఓకే దూరంలో ఎస్ఐ నవీపేట్ ఇన్ఛార్జ్ ఎస్ఐ లక్ష్మయ్య సమక్షంలో వారి టీం అంతా కూడా ఈరోజు రేంజల్ ఎక్స్ రోడ్ దగ్గర ఒక తగిన సమాచారం ప్రకారం 2 వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీరు అంతర్రాష్ట్ర బైక్ దొంగతనం నేరస్తులు. దాంట్లో తహసిన్ ఖాన్ ఎలియాస్ అర్ఫాన్, ఇతను లేబర్, నిజాం కాలనీలో ఉంటాడు. అలానే సయ్యద్ సోహెల్, ఇతను మహారాష్ట్ర చెందిన వ్యక్తి, నాందేడ్ చెందిన వ్యక్తి. వీరిద్దరు కలిసి గత కొన్ని రోజులుగా నిజామాబాద్ 3 టౌను, తర్వాత నవీపేట్, బోధన్ టౌను, రేంజల్ అండ్ మహారాష్ట్రలో వివిధ నేరాలు పాల్పడ్డారు. టోటల్గా వీరి దగ్గర నుంచి 11 బైక్లను రికవరీ చేయడం జరిగింది. ఆల్ వర్త్ రూపీస్ 4,70,000 రూపాయలు. వీరందరికీ కూడా వీరు ఇద్దరికి కూడా క్రిమినల్ హిస్టరీ ఉంది. ఇంతకుముందు కూడా ఇదే విధమైన నేరాలు చేసి జైలుకు వెళ్ళి వచ్చారు. లాస్ట్ 1 వీక్ నుంచి సిఏ నార్త్ రూరల్ ఆధ్వర్యంలోని శ్రీనివాస్ ఆధ్వర్యంలోని టీము చాలా కన్సిస్టెంట్ ఎఫర్ట్ చేశారు. చిన్న క్లూ ఆధారంగా వీళ్ళు మహారాష్ట్ర వెళ్ళి, నాందేడ్ వెళ్ళి అక్కడి నుంచి కొన్ని క్లూస్ తీసుకొని ఈ రెగ్యులర్గా నవీపేటలో ఈ మార్కెట్ ఏరియాలో దొంగతనాలు రెగ్యులర్గా జరుగుతున్నాయి. ఎప్పుడైతే మార్కెట్ ఉంటుందో దాని ప్రకారంగా క్లూస్ సంపాదించి వీళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా కొత్త సమాచారం ఉంది, దాని మీద కూడా వీళ్ళ టీము కంటిన్యూగా వర్కౌట్ చేస్తుంది. వీళ్ళిద్దరిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి రేపు రిమైండ్కు తరలించడం జరుగుతుంది. వీళ్ళిద్దరి మీద కూడా ఆల్రెడీ పాత నేరస్తులు, వీళ్ళు డిఫరెంట్ అఫెన్సెస్లో ఉన్నారు కాబట్టి వీళ్ళ పైన పీడీ యాక్ట్ గురించి కూడా మేము పెట్టడానికి ఆలోచిస్తున్నాం.